అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన పంజరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మాధవి ఇంటి ముందు టాక్సీ దిగేసరికి ఇంటి తలుపు తాళం వేస్తూ కనిపించాడు మోహన్. కారు ఆగిన చప్పుడు విని తల తిప్పి చూశాడు మోహన్. పాపకు కాస్త ఒళ్ళు వచ్చబడింది. మందు వేయమని చెప్పాను శారద గారికి. క్రష్లో వేరే పిల్లలకు జ్వరం సోకుతుందేమో అని సందేహపడిందావిడ. వీలైతే వెళ్లి పాపను తీసుకొచ్చుకో, రెస్ట్ తీసుకో, వస్తాను గబగబా చెప్పేసి స్కూటర్ స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు మోహన్. నీరసంగా లోపలికి వచ్చింది మాధవి. ఫ్రిడ్జ్లో నుండి మంచినీళ్లు తీసుకుని తాగింది. వెంటనే వెళ్లి పాపని తెచ్చేసుకుందామని గుమ్మం దాకా వచ్చిన మాధవికి రాత్రి 9 నుండి ఉదయం 8 దాకా పనిచేసిన శరీరం, మనసు సహకరించలేదు. నీరసంగా అనిపించి కుర్చీలో కూర్చుండిపోయింది. కాసేపు నిద్రపోయి లేస్తే తప్ప పాపను చూసుకునే ఓపిక ఉండదు అనుకుంటూ క్రష్కి ఫోన్ చేసింది. శారద ఫోన్ తీసింది. నేను మాధవిని మాట్లాడుతున్నానండి. పాప ఎలా ఉంది? ఏడుస్తోందా? టెంపరేచర్ ఎక్కువగా ఉందా అని అడిగింది మాధవి. కంగారు పడాల్సిందేం లేదండి, నిద్రపోతోంది. గంట తర్వాత మందు వేయమన్నారు అంది శారద. కాస్త రిలీఫ్గా అనిపించింది మాధవికి. సరేనండి, సాయంత్రం తొందరగా వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది మాధవి. పడగదిలోకి వెళ్లి డ్రెస్ మార్చుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద చిన్న కాగితం మడత కనబడింది. సాంబారు కూర ఫ్రిడ్జ్లో ఉన్నాయి. మైక్రోవేవ్ ఓవెన్లో వెచ్చ చేసుకుని తినేసి పడుకో. అన్నం తినకుండా నిద్రపోవద్దు. మోహన్ అక్షరాలు పొందికగా ఉన్నాయి. రాత్రికి పగలుకి సరిపడా సాయంత్రమే వండేస్తుంది. చద్దివంట అనుకోకుండా అదే క్యారియర్లో పెట్టి తీసుకెడతాడు మోహన్. 3 ఏళ్ల పావనేని నిద్రలేపి పళ్ళు తోమి బట్టలు మార్చి టిఫిన్ పెట్టి తీసుకెళ్లి క్రష్లో వదిలే డ్యూటీ మోహన్దే. ఏ రోజు విసుక్కోడు పాపం. మొగుడి మీద ప్రేమతో మాధవి ముఖంలో నవ్వు తొంగి చూసింది. అతనికి పగలంతా ఆఫీసులో సరిపోతుంది. తన ఉద్యోగం వెళ్ళలే విచిత్రమైంది. రాత్రి 9ంటికి మొదలవుతుంది తన పని. కాలిఫోర్నియాలో అప్పుడు పగలు 8 అవుతుంటుందేమో. అమెరికాలో వెస్ట్ కోస్ట్లోని కాలిఫోర్నియా వాసులకు సంబంధించి బ్యాంక్ విషయాలు, ఆఫీస్ వివరాలు, మెడికల్ సలహాలు ఒకటేమిటి, అన్ని రకాల ఎంక్వైరీలు ఇండియాకి డైవర్ట్ చేయబడతాయి. ఆయా వివరాలు ముందుగానే కంప్యూటర్లో ఉంటాయి కనుక అడిగిన వారందరికీ సమాధానం చెప్పగలుగుతారు. అమెరికాలో లేబర్కి ఖర్చు ఎక్కువ. మాల్స్లో పనిచేసే హెల్పర్స్కి కూడా గంటకు 8 లేక $10 ఇస్తారు. వాల్మార్ట్, మేసీ, జేసీ పెన్నీ వంటి మాల్స్లో భర్త వెంట అమెరికా వెళ్లిన ఇండియన్ గృహిణీలు పనిచేస్తారట. అక్కడ పనివారికి ఇచ్చేదానిలో 10వ వంతు ఇంకా తక్కువ ఇండియాలో వర్కర్స్కిచ్చి పని జరిపించుకుంటూ ఖర్చు తగ్గించుకుంటున్నారు అమెరికన్లు. అలాంటి ఉద్యోగ అవకాశాలు రాబట్టి తన వంటి మామూలు గ్రాడ్యుయేట్ కూడా వేలలో జీతం కళ్ళ చూడగలుగుతుంది. కానీ భర్తతో, పిల్లలతో గడిపేందుకు సమయం దొరకడం లేదు. పరుగులు ఉరుకులు జీవితం సాగుతోంది. ఆలోచనలో పడిన మాధవి స్నానం ముగించి వచ్చి చల్లగా ఉన్న పదార్థాలే ఏదో తిన్నాననిపించి భోజనం ముగించింది. అప్పుడే టైం 11 అయింది. కనీసం 4 గంటల పాటు నిద్ర లేకపోతే మళ్లీ రాత్రంతా మేల్కొని ఏది చేయడం అసాధ్యం. ఈ టైంలో నిద్ర రమ్మంటే ఎలా వస్తుంది? విసుగ్గా అనుకొని బ్యాగ్ తెరిచి మాత్ర తీసుకొని వేసుకుని పడుకుంది మాధవి. 10 నిమిషాల్లో మళ్లీ లేచి కూర్చుంది. పాపకెలా ఉందో, శారదగారు మందు వేసిందో లేదో, పోనీ వెళ్లి పాపను తెచ్చేసుకుంటే? ఆలోచనలు సాగుతుండగానే యాంత్రికంగా ఫోన్ చేసింది క్రష్కు. శారద లైన్లోకి రాగానే పాపకు మందు వేశారా అని అడిగింది ఆదుర్దాగా. వేస్తానని చెప్పాను కదా. శారద గొంతులో కొద్దిగా అసహనం. సారీ, ఒళ్ళింకా వేడిగానే ఉందా? ఏడవడం లేదు కదూ? నెమ్మదిగా అడిగింది. పోనీ మీరొచ్చి తీసుకెళ్తానంటే మీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది ఆవిడ. మాధవి కాల్ సెంటర్లో పనిచేస్తుందని, రాత్రి తెల్లవారేదాకా డ్యూటీలో ఉంటుందని, పగలు కాసేపు నిద్రపోతే తప్ప విధి నిర్వహణ అసాధ్యమని శారదకు తెలుసు. ఎప్పుడైనా పిల్లని ఎక్కువసేపు అక్కడ ఉంచితే అదనంగా డబ్బు చెల్లిస్తుంది మాధవి. అయినా తన అసహాయత, అవసరం తెలుసు గనకనే శారదలా మాట్లాడగలిగింది అనుకుంటే మాధవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళు మండుతుంటే ఐస్ నీళ్లలో రుమాలు తడిపి కళ్ల మీద వేసుకుని పడుకుని నిద్రపోయింది మాధవి. అలా 5 గంటల దాకా నిద్రపోతూనే ఉంది. సాయంత్రం తొందరగా పని ముగించుకుని ఇంటికి వస్తూ శారదకు ఫోన్ చేసి, పాపని మాధవి తీసుకెళ్లిందా అండి అని అడిగాడు మోహన్. తొందరగా వచ్చి తీసుకెళ్తానని అన్నారే గాని ఇంతదాకా రాలేదు అన్నది ఆవిడ. పాపని తీసుకుని ఇంటికొచ్చిన మోహన్ కాలింగ్ బెల్ నొక్కినా మాధవి పలకపోవడంతో
సెల్ ఫోన్ నుండి ఇంటి ఫోన్కు రింగ్ చేశాడు. హలో, మాడీ స్పీకింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? తటాలున లేచి కూర్చున్న మాధవి అలవాటుగా ఏ యాసాలేని న్యూట్రల్ టోన్లో పలికింది. క్షణం తర్వాత తెలిసిందామెకు తను ఆఫీసులో లేనని, తన బెడ్రూంలో ఫోన్ మోగుతోందని. ఫోన్లో విసుగ్గా వినబడింది మోహన్ గొంతు. తలుపు తీస్తావా ప్లీజ్? పాపని ఎత్తుకుని గుమ్మం ముందు 10 నిమిషాలుగా నిలబడి ఉన్నాను అని. ఉలిక్కిపడి ఫోన్ పెట్టేసి పరిగెత్తి వెళ్లి తలుపు తీసింది మాధవి. ఎలా ఉంది పాపకు అంటూ పావనిని చేతుల్లోకి తీసుకుంది. మధ్యాహ్నమే వెళ్లి పాపని పిలుచుకొని వచ్చి ఉంటావనుకున్నాను లోనికి వెళ్తూ అన్నాడు మోహన్. ఎప్పుడూ లేనిది అతని గొంతులో నిష్ఠూరం ధ్వనించింది. మాధవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెళ్లాలని అనుకున్నాను, కాని రాత్రంతా మేలుకొని 10 గంటలు పనిచేసిన శరీరానికి విశ్రాంతి అవసరమని మనసు శరీరం ముండికేశాయి. నిద్ర లేకపోతే డ్యూటీ చేయలేను. అన్ని వేల రూపాయల జీతం వదులుకుంటే ఎంత విలాసవంతమైన సౌకర్యమైన జీవితం ఎలా వస్తుంది? తను అంతే నిష్ఠూరంగా అనేసి వంటింట్లోకి నడిచింది పాపకి పాలు తేవడానికి. ఆ మాటలతో మోహన్ పురుషహంకారం దెబ్బతింది. మిమ్మల్నిద్దరినీ నేను పోషించగలను అనేసి పడగదిలోకి వెళ్లిపోయాడు. పాపకు జ్వరం తగ్గి కులాసాగా ఉండటంతో పాలు త్రాగి ఆటలో పడింది. కాఫీ కలిపి మోహన్కి అందించి గబగబా వంట చేయడం ప్రారంభించింది మాధవి. వంట పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి స్నానానికి వెళ్ళింది. లోపల దుస్తుల మీద పల్చని నైటీ వేసుకుని వచ్చి అద్దం ముందు నిలబడి అబ్సెషన్ స్ప్రే వేసుకుంటుంటే వెనుకగా వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులు చుట్టి మెడ మీద ముఖమాంచి, సారీరా, పాపకు బాగాలేదన్న కారణంగా కాస్త చిరాకు పడ్డాను అన్నాడు మోహన్. సరే, భోజనానికి పదండి అంది దూరంగా జరుగుతూ. మోహన్ ముఖం ముడుచుకున్నాడు. భోజనం కాగానే వెళ్లడానికి తయారవ్వాలి, అంతలో టాక్సీ వస్తుంది అంతేగా అన్నాడు నిస్పృహగా. శనివారం ఆదివారం తప్ప అంతే మరి అంది మాధవి డైనింగ్ రూంలోకి నడుస్తూ. ముందు పాపకు మెత్తగా కలిపిన చారన్నం కాస్త పాలన్నం తినిపించింది. అంతసేపు టీవీ చూస్తూ కూర్చున్న మోహన్ చూపులు ఉండి ఉండి మాధవి మీద వాలుతూనే ఉన్నాయి. గమనించినా ఏమీ ఎరుగునట్టు వెళ్లి చేతులు కడుక్కొని వచ్చి పాపకు మూతి తుడిచి ముద్దు పెట్టి బొమ్మల ముందు కూర్చోబెట్టి తామిద్దరికీ వడ్డించింది. అప్పటికే టైము 8:30 కావస్తుండటంతో తొందరగా భోజనం ముగించి డ్రెస్అప్ అవసాగింది. వీధిలో టాక్సీ వచ్చి నిలబడగానే పావని ఏడుపు మొదలెట్టింది. ఆఫీస్ వద్దు, మమ్మీ కావాలి అంటూ. నీకు కథ చెప్తాను కదా, మంచి పిల్లల అమ్మకు టాటా చెప్పేయి మరి అంటూ కూతుర్ని ఎత్తుకుని సముదాయిస్తున్నాడు మోహన్. నిస్సహాయరాల్లా వాళ్ళిద్దరి వైపు చూసి చెప్పులు తొడుక్కొని బండి ఎక్కింది మాధవి. రాత్రి 10 నుండి ఉదయం 8 గంటల దాకా ఆమె మాధవి కాదు, నాడీ. తనది కాని భాష మాట్లాడుతూ తనది కాని పేరుతో పిలిపించుకుని పలుకుతూ ముక్కుమొహం తెలియని పరాయి దేశం వారి ప్రశ్నలకు సమస్యలకు సమాధానాలిస్తూ మధ్యలో ఆడామొగ భేదం లేకుండా భుజాలు చరిచి మాట్లాడే తోటి ఉద్యోగులతో కలిసిపోతూ మరో మనిషిగా బ్రతికేస్తోంది. ఈ 2 పాత్రలలో ఏది నిజం ఏది నటన అనేది ఒక్కొక్కసారి ఆమెకే గందరగోళంగా అనిపిస్తుంది. 2 మైళ్ళ అవతల మరో ఉద్యోగిని టాక్సీలో ఎక్కేదాకా సీటు అంచు మీద టెన్షన్గా కూర్చుంటుంది మాధవి. ఏం చేస్తోంది తను? తామిద్దరికీ ఏకాంతం కావాలన్నా వారాంతం సెలవు కోసం ఎదురు చూడాల్సిందే. ఆ 2 రోజులు ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం, పాపను చేరదీయడం, ఒకే ఇంట్లో ఉంటూ కూడా రోజుకు 4-5 గంటల కన్నా కలిసి గడపలేని అసంతృప్తిని పూడ్చుకోవడం కోసము అన్నట్టు దొరికిన సామీప్యతను వాడుకోవాలని తపన పడడంతో ఇట్టే గడిచిపోతాయి. శ్రీవారిని వదిలి రావటం దిగులుగా ఉందా? తమాషా చేసింది సహోద్యోగిని. ఉష్ అంటూ డ్రైవర్ ఉన్నాడని గుర్తు చేసింది మాధవి. ఆఫీసులో అడుగు పెట్టగానే, హాయ్ మ్యాడీ, లుకింగ్ సెక్సీ యార్ అన్నాడో కొలీగ్. నవ్వేసి తన క్యూబ్లోకి వెళ్లిపోయింది మాధవి. ఈ శనివారం అందరికీ మజా, గోల్కొండలో పార్టీ ఉందట. మధ్యలో వచ్చి ఉత్సాహంగా చెప్పిపోయింది మిస్ జైన్ గా పిలువబడే జానకి. ఇటువంటి వీకెండ్ పార్టీలు మాధవికి ప్రాణ సంకటంగా ఉంటాయి. నేను రాలేను అంటే వెట్ బ్లాంకెట్ లాగా, స్పాయిల్ స్పోర్ట్ లాగా చూస్తారు. మోహన్ ప్రోత్సహించి పంపిన ఎంతో విలువైన ఆ 2 రోజుల్లో ఒక రోజు తమకి కాకుండా పోవడం దిగులుగానే మిగుల్చుతుంది. మర్నాడు గంట ముందుగానే ఉదయం 8 గంటలకల్లా ఇంటి ముందు టాక్సీ దిగింది మాధవి. జ్వరం వచ్చి చలి పెడుతున్నట్టు దుపట్టాను తలమీదగా తీసుకుని భుజాల చుట్టూ కప్పుకొని పరుగున లోపలికొచ్చి పడింది. అద్దం ముందు నిలబడి షేవ్ చేసుకుంటున్న మోహన్ మాధవి ముఖంలోకి చూసి, మై గాడ్,
ఏమైంది మాధవి అంటూ వచ్చి పొదవి పట్టుకున్నాడు. పాలిపోయిన ముఖంతో, వణుకుతున్న పెదవులతో జబ్బు పడ్డదానిలా ఉంది మాధవి. మా రోజీని టాక్సీ డ్రైవర్ రేప్ చేశాట. తనని హాస్పిటల్లో చేర్చారు. డ్రైవర్ని అరెస్ట్ చేశాట. సగం ఏడుస్తూ చెప్పింది. మాధవిని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తెచ్చి తాగించి ధైర్యం చెప్తున్నట్టుగా వీపు మీద రాస్తూ కూర్చున్నాడు మోహన్. నిన్న మీరన్నారు కదా, నేను మీ ఇద్దరినీ పోషించగలను అని. నిజంగానే అన్నారా? నేను ఈ ఉద్యోగం మానేస్తున్నాను మోహన్, వణుకుతున్న గొంతుతో అంది మాధవి. మోహన్ బదులు పలకలేదు. నెమ్మదిగా లేచి వెళ్లి మాధవి బ్యాగ్లో నుండి మాత్ర తీసుకొచ్చి ఆమెతో మింగించాడు. నువ్వు ముందు కాసేపు నిద్రపో అంటూ పడక గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. అతని కళ్ళలోకి తదేకంగా చూసి కళ్ళు మూసుకుంది మాధవి. మోహన్ కళ్ళలో రెపరెపలాడుతున్న బాధ, భయం, అసహాయత ఆమె మనసును తాకాయి. ఫ్లాట్ కొనుక్కోవాలని అడ్వాన్స్గా 2 లక్షలు కట్టారు. మిగతా 8 లక్షలు 1.5 సంవత్సరం లోపు కట్టాలి. లేకపోతే అడ్వాన్స్ వదులుకోవాలి. ఇంటికని కొన్న ఫర్నిచర్ లోన్ ఇంకా తీరలేదు. పాప పేరిట ఈ మధ్యనే పాలసీ తీసుకున్నారు. ఇవన్నీ తమిద్దరి సంపాదన పరిగణలోకి తీసుకొని ధైర్యంగా తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు. తన ఉద్యోగం మానగలదా? ఒకవేళ మోహన్ పట్టుబట్టిన అలవాటైన ఆ జీవితాన్ని, జీతమిచ్చే భద్రతను వదులుకోగలదా? ఆలోచనలతో అలసిపోయిన మాధవి చెంపల మీదుగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకునే ఓపిక లేనట్టు కళ్ళు మూసుకొని పడుకుంది. పంజరం అలవాటైన చిలుక తలుపు తీసినా ఎగిరిపోలేదుగా మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.